మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. బంగారు భవిష్యత్తు కలిగినటువంటి ఇద్దరు యువకులు 16 ఏళ్ళు 18 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మన వెనుక వైపున ఉన్నటువంటి ఇదే పెన్నా నదిలో సరదాగా రీల్స్ తీసుకుందామని వచ్చినటువంటి వాళ్ళు సుడిగుండాల్లో చిక్కుకొని చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తుల్లో ఒక అబ్బాయి బాబాయ్ మనతో ఉన్నారు. అన్న, ఏం జరిగింది అంటున్నారు మీకు వచ్చిన సమాచారం? పిల్లలు 5 మంది కలిసి ఈతకు వచ్చేసారు సార్. ఈతకు వచ్చిన తర్వాత ముగ్గురు బయట ఉన్నారు, ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఈత కొట్టుకుంటా వీళ్ళు వెనక్కి లోపలికి వెళ్ళేసరికి ఓ పిల్లోడు పోయి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి ఆ పిల్లోడు కూడా మూడో వ్యక్తి కూడా లోపలికి వెళ్ళాడు. వేరే ఆయన ఒక ఆయన వచ్చేసి ఆ మూడో వ్యక్తిని కాపాడాడు. కాపాడిన తర్వాత వీళ్ళిద్దరు కన్నపడలేదు. ఇంకా రాత్రి మాకు ఫోన్ చేశారు. మేము వచ్చేతలకి ఇక్కడ వాళ్ళిద్దరు కనరావట్లేదు. మా పొద్దు ఊకింది. సార్ వాళ్ళు వచ్చారు, ప్రయత్నించినారు, కానీ రాత్రి వీలు కాలేదు. ఇప్పుడు పొద్దున్నే ఉదయం వచ్చినారు, గాలాలు వేసి పట్టుకున్నారు. ఇప్పుడు నరేష్ ఇంట్లో నుంచి ఏం చెప్పొచ్చాడు? ఎన్ని గంటలకు వచ్చాడు? ఎక్కడికి వెళ్తాను? మాకేం చెప్పలేదు. ఇంటికాడ మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చేసారు. మాకేం ఇంటి దగ్గర ఏం చెప్పలేదు. మరి మీకు ఫస్ట్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా జరిగింది అని? ఇక్కడ ఉండే పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఉన్నారు, వాళ్ళే చెప్పేశారు. ఇది జరిగినటువంటి సంఘటన. సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటారు అని తల్లిదండ్రులు బంధువులు కూడా ఆశించారు. ఆ రాత్రి ఆలస్యమైనా కూడా ఏదో ఒక సమయానికి తమ కొడుకు క్షేమంగా ఇంటికి వస్తారు అని ఆశపడినటువంటి తల్లిదండ్రులకు ఒక విషాద వార్త తెలిసింది. మీ కొడుకు పెన్నా నదిలో సుడిగుండాల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు, కనిపించట్లేదు అని చెప్పారు. ఉటావుటిన తల్లిదండ్రులు, ఇటు పోలీస్ సిబ్బంది, రెస్క్యూ టీం అందరూ కూడా రాత్రి ఇక్కడికి చేరుకొని రాత్రి 8-9 గంటల వరకు కూడా సెర్చ్ చేశారు. అయితే మొబ్బవడంతో, అంటే లైటింగ్ లేకపోవడంతో రాత్రి సర్చింగ్ ఆపేసి ఉదయాన్నే మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. అయితే ఎక్కడైతే వాళ్ళు ఎగ్జాక్ట్లీ మునిగిపోయారో అక్కడే వాళ్ళ మృతదేహాలను గుర్తించారు. అక్కడ చాలా లోతు ఉంది. అక్కడ ఎవరు ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళినా కూడా స్టేబుల్గా అక్కడి నుంచి బయట పడలేరు. ఎందుకంటే ఇసుకలో సుడిగుండాల లోపల తిరుగుతూ ఉంటే అందులో కాలుగిన పెడితే అది అలాగే తిప్పుకుంటూ అంటే ఒక వ్యక్తి కాలు పట్టుకొని కిందికి లాగితే ఎలాంటి గ్రావిటీ ఉంటుందో ఆ విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈత వచ్చిన వాళ్ళు కూడా వాటిని దాటుకొని రాలేని పరిస్థితి. పిల్లవాళ్ళు ఆ ఇద్దరు యువకులు మునిగిపోయిన వెంటనే మరో ముగ్గురు స్నేహితులు పక్కనే ఉన్నటువంటి కొంతమంది చేపలు పట్టే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు, అన్న మా ఫ్రెండ్స్ మునిగిపోయారు కాపాడనని. కానీ వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి దూకి కాపాడడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు అణువణువు పెన్నా నదిలో ఎక్కడెక్కడ సుడిగుండాలు ఉన్నాయో, ఇసుక గుండాలు ఉన్నాయో వాళ్ళకు తెలుసు. కాబట్టి అది సుడిగుండము, అక్కడ వెళ్ళి మేము వీతాడుతూ వెళ్ళి ఈదుతూ అతన్ని కాపాడలేము అంటూ కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అనేక ఎక్విప్మెంట్స్ సాయంతో గజ ఈతగాలను రెస్క్యూ టీము తీసుకొస్తే కానీ ఆ మృతదేహాలను బయటికి తీలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఆ నది ప్రవాహము కొంత ఉధృతంగానే ఉంది. అయితే నదిలో పెద్దగా నీరు లేదు. కేవలము అతను నది ప్రవాహానికి కొట్టుకు వెళ్ళినా లేకంటే ఇంకేం జరిగి ఉన్నా కూడా ప్రాణాలతో మిగిలి ఉండేవారు. కొంత దూరం కొట్టుకొని వెళ్ళినా కూడా ఎక్కడో ఒక చోట ఆగి ఉండేవాడు. మునిగిపోయేంత ప్రమాదం ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాణాలు తీసింది మాత్రం ఖచ్చితంగా సుడిగుండాలే. ఇసుకలో ఉన్నటువంటి ఏర్పడిన పెన్నా నదిలో ఉన్నటువంటి సుడిగుండాలే ఈ ఇద్దరు యువకుల పాలిట మృత్యువులుగా మారాయి. వాళ్ళ ప్రాణాలను లాగేసుకొని ఇసుకలో కలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది.